ఓకే, చేయండి. చేయండి ఎవరైనా. हरिः ओम् सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం सर्वेभ्यः నమస్తే. नमस्कारः। నమస్తే అండి అందరికీ. అమ్మ, ధన్యవాదాలు. ఓకే. సో ఇక్కడ మనము ఇది జుహోత్యాది గణము చూస్తున్నాము ఇప్పుడు. 10 గణాలలో ఇది మూడవ గణము. ఈ మూడవ గణంకి జుహోత్యాదిభ్య శ్లుహు అన్నాము. ఈ శ్లుహు అంటే ఈ షప్పు ప్రత్యయం ఏదైతే ఉందో దానిని అదర్శనం చేస్తుంది. తర్వాత దీని లక్షణం ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అనేదాన్ని న లుమతాంగస్య అనే సూత్రం ఏం చేస్తుంది, చేయనివ్వదు. అంటే ప్రత్యయ లక్షణం దానికి గుణం వచ్చింది, అంగానికి గుణం వస్తుంది, కానీ ఈ లుమత్ అంగం ఏదైతే ఉందో అంటే లుమత్కి పూర్వంలో ఉన్న అంగానికి గుణము చెయ్యనివ్వదు, దాని లక్షణాన్ని తీసుకొనివ్వదు, లక్షణం అనేది ప్రవర్తించదు అని చెప్పుకున్నాము. అట్లాగే ఈ జుహోత్యాది గణములో ధాతువుని ద్విత్వం చేయబడుతుంది. ఈ ధాతువు ద్విత్వం చెయ్యాలి అంటే ఏ భాగానికి చెయ్యాలి, ఆ ధాతువు ఎలా మొదలయ్యింది అనే విషయాలని మనము గమనించాలి. అది హల్తో మొదలైతే ప్రథమ ఏకాచి అవయవానికి లేదా సముదాయానికి మనము ద్విత్వం చెయ్యాలి, లేదా కాదు ఇంకా ఏంటి సముదాయం మాత్రమే. సో ఏకాచి ఉన్నటువంటి ప్రథమ సముదాయానికి ద్విత్వం చేయాలి అని చెప్పుకున్నాము. తర్వాత అందులో ద్విత్వం చేసిన తర్వాత రెండింటినీ కలిపి ఉభే అభ్యస్తం అన్నాము. తర్వాత ఈ ఒక్కదానిని మొదటిగా ఉన్నదానిని పూర్వోభ్యాస అనే సూత్రం ప్రకారము దానికి అభ్యాస సంజ్ఞ వచ్చింది. అంటే సంజ్ఞ అంటే పేరు. అయితే ఈ అభ్యాసంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి, ఆ ధాతువు ఎలా రూపం చెందుతుంది అంటే 5 విధాలుగా మనము సూత్రాలను చూసుకున్నాము. అవి సామాన్యంగా ఈ జుహోత్యాదిగణములో ఉన్నటువంటి అన్ని ధాతువులకి ఆ విధంగా మార్పు చెందుతుందన్నమాట అభ్యాసంలో. అవి ఏ మార్పులు అంటే హలాది శేష, అంటే ఈ హల్లులు అనేవి ఒకటి కంటే ఎక్కువగా ఉంటే ఈ సూత్రాన్ని తీసుకొచ్చి మనము ఆది హల్లుని ఉంచేసి మిగిలిన హల్లులను తీసేస్తాము. అది హలాది శేష చెప్పింది. తర్వాత హ్రస్వ, అదేమంటుంది మరి, దీర్ఘం ఉంటే హ్రస్వం చేసుకో. సో మనకి అభ్యాసంలో దీర్ఘమే లేదు, అప్పుడు మనం ఈ సూత్రాన్ని తీసుకొస్తామా? అవసరం లేదు. అదే. తర్వాత అభ్యాసే చర్చ, అంటే అభ్యాసములో చెర్ర వర్ణము వస్తుంది. మరి చెర్ర అంటే ఏంటి, చెర్ర తర్వాత జష్ రెండు అన్నమాట. దేనికి ఏది అప్రాప్రియేటో అది వస్తుంది అనమాట. అంటే రెండవ మహాప్రాణం ఉంటే, ఇప్పుడు ఖ అనే మహాప్రాణం ఉంది, దీనికి చెర్ర ఏంటి క. తర్వాత ధా ఉంది, ఈ ధాకి జష్ ఏంటి, చెర్ర తీసుకోవాలా జష్ తీసుకోవాలా, మూడోది తీసుకోవాలి, అంటే ద. అలా అనమాట, అప్రాప్రియేట్ చెర్ర అనమాట. ఓకే, అప్రాప్రియేట్ చెర్ర అంటే ఏంటి, ఖాకి చెర్ర కా, తర్వాత ధాకి జష్ ద. ఓకేనా. మహాప్రాణం ఉంటే అల్ప ప్రాణం చేయమని చెప్పినటువంటి సూత్రము అభ్యాసే చర్చ. చెర్ర అంటే చెర్ర వర్ణాలు, ఈ చెర్రతో పాటు ఏంటివి జష్ కూడా అని. ఓకేనా. చెర్ర చ అన్నాం, చ అంటే ఏంటి జష్ కూడా అని. ఓకేనా. సో మరి దేనికి ఏది వాడతావు, దేనికి ఏదంటే ఇప్పుడు రెండవది ఉంది, రెండవ దానికి దగ్గరగా ఏది ఉంది, చెరవర్ణం కదా. అంటే ఖాకి మహాప్రాణం అంటే దానికి అల్ప ప్రాణం ఏంటి క. దా అవుతుందా, ఖాకి దా అవుతుందా, రాదు, అది వేరేదైపోయింది. అల్ప ప్రాణం కరెక్టే, కానీ అది వేరే అల్ప ప్రాణం, అది ఖాకి అల్ప ప్రాణం ఉంది కదా కా, అవునా. సో అలాగనమాట, అప్రాప్రియేట్ చెర్ర తీసుకోవాలి. ఓకేనా. అప్రాప్రియేట్ జష్ తీసుకోవాలి. దేనికి ఏది ఉంటుందో మనకి తెలియదు కదా, కాబట్టి మనం ఆ సిచ్యువేషన్ని చూసుకొని మనకి ఏది సూట్ అవుతుందో అది తీసుకోవాలన్నమాట. తర్వాత కుహోష్చుహు అంటే ఏంటి, కవర్గం ఉంటే హకారం ఉంటే దానిని చవర్గంగా మార్చుకోవాలి. సో ఇది కూడా చవర్గము. సరే, ఇందులో 5 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి, ఓకే, యథాసంఖ్యం చేసేస్తాము. మరి హకారానికి ఎలాగా అంటే హకారము ఎప్పుడూ కూడా 4వది తీసుకుంటుంది.
ఓకే, సమానంగా ఉంటుందన్నమాట. దాని సదృశంగా స్థానం ఉంటుంది. దాని స్థానం ఎక్కడ ఉంటుంది? ఫోర్త్ లెటర్. సో మరి ఫోర్త్ లెటర్ అన్ని అవర్గీయాలక అంటే అవును, అన్ని అవర్గీయ వర్ణాలన్నిటికీ అప్రాప్రియేట్ ఫోర్త్ లెటర్ ఉంటుంది. అంటే ఏంటి? అవర్గీయాలు దేంతో సరి చూసుకుంటాము? మనకి ఇక్కడ ఒక సూత్రం చెప్తుంది. ఆ సూత్రంలో ఏ వర్గం వస్తుంది, ఈ యకారం ఉన్నటువంటి దాంట్లో ఏ వర్గం ఉన్నటువంటి అక్షరాలు వస్తున్నాయి అది చూసుకొని ఆ వర్గంతో ఫోర్త్ లెటర్ తీసుకుంటాం అనమాట. అర్థమైందా? ఇది ఓకేనా? అర్థం కాలేదు. అవర్గీయ అంటే శేషసాహనే కదా. షా, షా, సా సా, హా తర్వాత హ. ఇవేంటివి? ఇవి ఆ, ఊష్మాలు. అవర్గీయ ఊష్మణాలు. ఊష్మాలు. తర్వాత ఉమ్, ఇవి. మొత్తం ఎన్ని ఉన్నాయి అవర్గీయాలు? అంతస్థ అంతస్థ ఉమ్, యవారాల. 8. ఆ, ఓకే. ఈ 8ంటికి మరి ఎలా సరి చేసుకుంటాము? యకారానికి చవర్గం. ఓకే, ఇక్కడ చవర్గం రాసుకోండి. ఒక దగ్గర ఏం రాస్తారు? యకారం. ఏం రాస్తారు? చవర్గం. తర్వాత వకారం. వకారానికి ఏమొస్తుంది? ఓష్ట్యము, దంత్యోష్టం వస్తుంది. సో దంతాలు ఏమొస్తాయి? చవర్గం. లుతులసానాం దంతాః. దంతము. తర్వాత ఓష్ఠం అంటే టూ. టూ టూ. ఆ, ఓకే. లుటురసానాం. ఆ, ఆ. తర్వాత ఇంకేంటి? ఇంకేమున్నాయి? లా, రా. రాకేమొచ్చింది? రా టవర్గం. అంటే టూనే రా. కదా మళ్ళీ. రాకి టవర్గము. తర్వాత లా, లాకేమొస్తుంది? రెత్తు, లుతులసానం టవర్గం. టవర్గం. సో ఇలా తవర్గం. రాసేసుకోండి. ఓకే. ఇప్పుడు ఏవేవి ఎలా వచ్చాయో ఆ, మళ్ళీ తీసుకోవడానికి ఇందులో కలుపుకుంటానంటే మళ్ళీ టవర్గం వస్తుంది. అందుకే ఇట్లా విడివిడిగానే రాసుకోండి. యకారానికి చవర్గము, వకారానికి తవర్గ టవర్గాలు, రకారానికి టవర్గము, లకారానికి తవర్గము. తర్వాత ఇది చూడండి, షా. షాకే వర్గం వస్తుంది? చెప్పండి. మీరు రాసుకున్నారుగా నిన్న. సా. తర్వాత హ. ఏమొస్తుందండి షకారానికి? ఇచు యశానాంతాలు. ఓ, ఆ, తర్వాత షా. రిటు రస. రిటు రస. లుటరసానాం ఉమ్, మూర్ధాః. మూర్ధ. సకారానికి లుతులసానాం. వృత్తిరసానాం దంతాః. హకారానికి అకుహ విసర్జనీయాః కంఠ్యాః. అనా? ఆ, కవర్గం. షకారానికి చు, షకారానికి టు, సకారానికి తు, హకారానికి కు. ఉమ్, అర్థమైందా? ఉమ్. అందులో అన్నిట్లో ఫోర్త్ లెటర్ తీసుకోవాలి. ఆ ఫోర్త్ నుండి ఇంకా జష్ కావాలి అంటే థర్డ్గా మారిపోతుంది. అర్థమైందా? ఉమ్? అయింది మేడం. ఉమ్. సో అవర్గీయాలకి ఇలా వర్గాలుగా మనకి చెప్పారు. ఏ ఏ ఏ సూత్రం ప్రకారం చెప్పారు? ఆదేశ ఉప కాదు, ఏమన్నారు ఉపదేశంలో? ఉమ్, సవర్ణం అన్నాం కదా. ఏంటిది అది సవర్ణం? ఆభ్యంతర ప్రయత్నము అది సేమ్ అంటేనే సవర్ణం. ఉమ్. సో దానికి సూత్రం ఏమొచ్చింది సవర్ణానికి? తుల. ఉమ్. అణిదత్, అణుదిత్. అణుదిత్ సవర్ణస్య చా ప్రత్యయః. ఓ, ఏంటది? అణుదిత్ సవర్ణస్య చా ప్రత్యయః అనే సూత్రం చెప్తుంది. సవర్ణాలు ఎలా మార్చుకోవాలి, ఏంటి చేయాలి అనేది. అణుదిత్ రాసుకోండి. ఇప్పుడు ఇవి రాశారు కదా, దానికి కింద రాసేసుకోండి. అణుదిత్ సవర్ణస్య చా ప్రత్యయః అంటే చ అప్రత్యయః అన్నమాట. ఓకేనా? అణుదిత్ సవర్ణస్య చా ప్రత్యయః. ఈ సూత్రం ఏం చెప్తుంది? సవర్ణాలు వేటికి ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని చెప్తుంది. ఓకేనా? 1158 ఈ సూత్ర సంఖ్య. అణుదిత్ సవర్ణస్య చా చా ప్రత్యయః. ప్రత్యయః. ఉమ్. అంటే అచ్చులకి అచ్చులు సరి చూసుకో, తర్వాత హల్లులకి హల్లులు సరి చూసుకో అని చెప్పేసి, సదృశంగా ఏ ఉన్నాయో చూసుకొని అలా కంపేర్ చేసుకో, వాటిని అలా అలైన్ చేసుకో అని చెప్పింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి అలాగా ఇంకొకటి ఉరత్. అభ్యాసాలలో ఇంకేం చెప్పుకున్నాము? ఉరత్. ఉరత్.
ఉరత్ ఏమని చెప్తుంది మరి? రికారాంతంకి ఎలా ఉండాలి? రి ఇలా ఉండాలి. క్రీలో రి అంటే ఈ రి అనేది ఉండాలి అభ్యాసంలో. ఈ రి ఉంటే ఏమొస్తుందంట? అకారం ఆదేశం. ఎప్పుడైతే అకారం ఆదేశం అంటే ఆ, ఈ, ఉ ఈ మూడింటిలో ఏదైనా ఆదేశాలు రికారానికి వచ్చాయి అంటే ఏం చేయాలి? పక్కన ఉర్ర్, ఇర్ర్, ఉర్ర్, అర్ర్, ఇర్ర్, ఉర్ర్ అలా వస్తుంది. రేఫ వస్తుంది అనమాట. ఉరణ రపరహ అనే సూత్రం ప్రకారం. అర్థమైనా? హ్మ్? ఇలా చూడాలి. తర్వాత అభ్యాస కార్యాలు అయిపోయినాయి. తర్వాత అంటే ఒకటి మేడం, రుకారాంతం ఉంటే అకారం ఆదేశం అన్నారు కదా, మరి అప్పుడు అర్ర అవుతుంది. మరి ఇర్రు ఊర్రు ఎట్లా వస్తుంది దీంట్లో? ఊరనరపరహ సూత్రం ఏం చెప్పింది? ఓకే. ఓహో ఆణ రపరహ ఓకే. ఏం చెప్తుంది అది? ఓహో రికారము అన్ప్రత్యాహారంగా మారితే, ఆదేశాలు వస్తే దానికి పక్కన ఏం పెట్టాలి? రా, రపరం రకారం. చేసుకో. అర్థమైందా? ఉరనరపరహ ఏం చెప్తుంది? రీ స్థానములో అన్ప్రత్యాహార వర్ణాలు ఆదేశంగా వస్తే, వచ్చాయా? రీకి ఆ అన్నామా మనము? వచ్చింది. వచ్చింది. అప్పుడు ఏం చేయాలంట? రపరం చేసుకో. ఓకేనా? అందుకని అర్ర అలా అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఒకవేళ నాకు ల్రీ ఉంది, ఇక్కడ ఏముంది? ల్రీ. సో ఇప్పుడు ఏమవుతుంది అది? రేఫ కాకుండా ఏం రావాలి అక్కడ? ల్, అల్ అలా వస్తుంది. అల్, ఇల్లు, ఉల్. ఓకే, అలాగనమాట. సరే, ఇప్పుడు మనకి చూద్దాం ఇంకా. అదభ్యస్తాత్ ఇంకేంటి? అభ్యస్త సంజ్ఞ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఝా ప్రత్యయానికి ఏం ఆదేశం? ఈయన కాదు. ఝా ప్రత్యయానికి ఏం ఆదేశం వస్తుంది? అత్. అదభ్యస్తాత్ అవునా? అదభ్యస్తాత్ అంటే అభ్యస్త సంజ్ఞ ఎక్కడైతే ఉందో అక్కడ దానికి పరంగా ఉన్నటువంటి ఝా ప్రత్యయానికి అత్ ఆదేశం. ఇక్కడ ఝీ ఉంది కాబట్టి అతి. ఓకేనా? సో అలా వస్తుంది. మరి అభ్యస్త సంజ్ఞ ఎక్కడెక్కడ వచ్చింది? రెండు చెప్పుకున్నాం మనం. చెప్పండి ఎవరైనా. చక్షుత్యాదయ అనేది తర్వాత జుహోత్యాది గణంలో అయినప్పుడు అభ్యస్తం అనేది ఏర్పడుతుంది. జుహోత్యాది గణములో ఒకటి జక్షిత్యాదయ షట్. ఈ షట్ అంటే ఏంటి? ఆ 6 ధాతువులతో పాటు జక్ష ధాతువుతో మన 7 ధాతువులకి ఏమని పేరు వచ్చింది? అభ్యస్తం. అవునా? మరి ఇక్కడ ఉభయ అభ్యస్తంతో వచ్చిందా, జనరల్ గా ఒక జస్ట్ అభ్యస్త సంజ్ఞ వచ్చిందా? అభ్యస్త సంధ్య వచ్చింది. ఉత్తమం. జక్షిత్యాదయ జుహోత్యాది గణంలో ఏం చేస్తాము? అభ్యాసం వస్తుంది ఇందులో. అవునా? అంటే ధాతువుని ద్విత్వం చేయడం ద్వారా అలా వచ్చినటువంటి పేరు అది. అవునా? అభ్యస్తం 2 రకాలుగా చెప్పుకున్నాము. ఒకటి జక్షిత్యాదయ షట్, ఇంకోటి జుహోత్యాదిభ్య శ్లు. దాని ద్వారా శ్లవ్ అనే సూత్రం ప్రకారం ద్విత్వం వచ్చి అభ్యస్త సంజ్ఞ వచ్చింది. అవునా? ఇది నాకు అర్థం కాలేదు మేడం. ఏంటది? అభ్యస్తం ఫస్ట్ టైప్ అర్థం కాలే, జుహోత్యాదులది అర్థమైంది. జక్షిత్యాదయ షట్ అనే ఆ సూత్రం ప్రకారం ఏం చెప్పారు? జక్షిత్యాది గణములో ఉన్నటువంటి 7 ధాతువులకి అభ్యస్త సంజ్ఞ పెట్టారు. ఓకే, అంటే పేరు పెట్టిండ్రు వాటికి. 7 ధాతువులకి ఏమని పేరు పెట్టారు? అభ్యస్త సంజ్ఞ. అభ్యస్తం అని కదా, అభ్యస్త సంజ్ఞ ఇచ్చారు. అంటే ఏంటి? ఇక్కడ ధాతువుని ద్విత్వం చేయమని కాదిక, ఆ పేరిచ్చారు కాబట్టి అది అభ్యస్తం. కాబట్టి దానికి పరంగా ఉన్నదానికి ఏం కావాలి? ఝా ప్రత్యయానికి ఆదేశం రావాలి. ఎవరు చెప్పారు మరి? అది అభ్యస్తాత్. అభ్యస్తం తర్వాత అది అభ్యస్తం ఎలా వచ్చింది? దానికి అవసరం లేదు. అభ్యస్తం అని పేరుందా లేదా? ఉంటే నేను వచ్చేస్తా అంతే. ఓకేనా? దానికి ద్విత్వం ఉందా లేకపోతే ఒకటే ఉందా అది చూడదు. అది ఏం చూస్తుంది? దానికి ఆ పేరు కనిపిస్తుందా లేదా చూస్తుంది అంతే. అభ్యస్త సంజ్ఞ ఉందా దానికి? జక్షిత్యాది గణములో ఉన్నటువంటి 7 ధాతువులకి ఉంది. కాబట్టి దాని పక్కన ఉన్న ఝా ప్రత్యయానికి ఏమొస్తుంది ఆదేశం? అత్. అలా అన్నమాట. సరే, ఇప్పుడు తర్వాత ఈ అత్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది? మనము 3 విషయాలు చెప్పుకున్నాం, గుర్తుందా? 3 మూడింటిలో
ఫస్ట్ జనరల్ గా అంతి వస్తుంది. అంతి ఎక్కడ వస్తుంది? అదంత అంగం ఉంటే అంతి వస్తుంది. అవునా? అంత్ చెప్పుకున్నాం. జో అంతః. అవునా? జో అంతః ద్వారా ఏమైంది? అంత్ ఆదేశం వచ్చింది. దేనికి? అదంత అంగం ఉంటే. ఈ అదంత అంగం ఎక్కడెక్కడ ఉంటది మరి? 1, 4, 6, 10. ఉత్తమం. ఏమేమి అవి గణాలు? భ్వాదిగణము, భ్వాది తిచు తుచు. ఏంటది? భ్వాది తుచు. చెప్పండి ఇప్పుడు. దివాది తుదాది గణం, చురాది దివాది. చురాది గణం. భా అంటే భాదిగణము, ది అంటే దివాది గణము, తు అంటే తుదాది గణము, చు అంటే చురాది గణము. ఈ గణాలలో ఎలా ఉంటుంది అంగము? అదంతం. అదంతం. అదంతం ఉంటుంది కాబట్టి ఝా ప్రత్యయానికి ఏం ఆదేశం? అంతి. అంత్. అంత్ అమ్మా. జో అంత్. అంతః అంత్. ఓకే. ఓకే, అంత్. నెక్స్ట్ ఏమన్నాం ఇంకా? ఆత్మనేపదేషు అనతః. అనదంతం. ఇప్పుడేంటి? అనదంత అంగం ఉంటే ఆత్మనేపదిలో ఏమొస్తుంది ఆదేశం? అత్. ఓకే, అర్థమైనా? అనదంతం ఉండి ఆత్మనేపది చేస్తుంటే అత్ ఆదేశం. మరి అదంతాంగం ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాము? అంతి అన్నాము. అవునా? మరి ఇప్పుడు అది దేనికి అయిపోయింది? ఇంకా ఆత్మనేపదికి అత్ వచ్చేసింది అనదంతం ఉంటే. అదంతం ఉంటే పరస్మైపదికి ఆత్మనేపదికి రెండిటికి ఏమొస్తుంది? అంత్ వస్తుంది. పరస్మైపదికి ఆత్మనేపదికి. అర్థమేనా? అదంత అంగం ఉన్నటువంటి ధాతువులు ఎక్కడెక్కడ కనిపిస్తాయి మనకి? భ్వాదిగణములో, దివాదిగణములో, తుదాదిగణములో, చురాదిగణములో కనిపిస్తాయి. అయితే ఈ అదంతం ఉన్నటువంటి పదులు ఉంటాయి కదా మరి ధాతువులలో. ఆత్మనేపది ధాతువని, పరస్మైపది ధాతువని ఇలా ఉంటాయి కదా. ఉంటాయా? ఉంటాయి. సో ఆ ధాతువులలో పరస్మైపది అయినా ఆత్మనేపది అయినా అదంత అంగం ఉంటే చాలు. ఎవరొస్తారు? ఝా ప్రత్యయానికి ఆదేశం అంతః. అంత్. అంత్ అన్నమాట. సో అంత్. అంతః అనేది ప్రథమా విభక్తిలో ఉందమ్మా. మనకి ఏం కావాలి? ఆదేశాలు ఎప్పుడు కూడా ఏమంటాం దాన్ని? అరే మూల రూపమా? ప్రాతిపదికం. ప్రాతిపదికంగా వస్తాయి. ప్రాతిపదికం. ఓకేనా? సో అంత్. తర్వాత అనదంతం. అదంతం కాదు. అవి ఎక్కడ ఉంటాయి మరి? ఒకటి పోయింది అంటే 2, 3, 4 లేదు, 5, తర్వాత 7, 8, 9. 6, 7. 6 కాదు. ఇక్కడ నంబర్స్ చూడండి, మిగతాయి చెప్పండి. 2, 3, 5, తర్వాత 7, 8, 9. అవునా? ఇవన్నీ గణాలు అనదంత గణాలు. ఓకే. సో అనదంత గణములో ఆత్మనేపది చేస్తుంటే అనదంతమై ఉండి పరస్మైపది అయితే ఏమైతుంది? అత్ వస్తుందా? రాదు. ఓకేనా? అనదంతమై ఉండి పరస్మైపది ఉంది. అప్పుడు ఏం తీసుకురావాలి? అంత్ తీసుకురావాలి. ఎందుకు? ఇక్కడ జస్ట్ ఆత్మనేపదికే చెప్పారు అత్. అవునా? అర్థమైందా? మళ్ళీ చెప్పండి. ఇక్కడ అనదంతం ఉంది. అనదంతం ఉన్నప్పుడు అనదంతం అంటే ఏంటి? అకారము చివరిగా లేకపోవడం అంతే. అదంతం అంటే అకారము చివరిగా ఉండటం. ఎక్కడ చివరిగా? అంగములో. అంగంలో ఎలా ఉంటుంది మరి? షప్ ఉంది. షప్పులో మిగిలింది ఏంటి? ఆ. తర్వాత ది. ది అంటే దివాదిగణము. ష్యన్, ష్యా. ష్యాలో ఏం మిగిలింది? యా, యకారం. సో యకారంలో ఏం మిగిలింది చివరిగా? ఆ. తుదాదిగణానికి షా. షాలో ఏం మిగిలింది? ఆ. చురాదిగణములో అయా. అయాలో ఏం మిగిలింది చివరిగా? ఆ. అర్థమైందా? వీటన్నిటిలో అకారము చివరిగా ఉన్నది. అది అదంతం. సో దానికి పరస్మైపది ఆత్మనేపదుల్లో ఏమొస్తుంది? అంత్ ఆదేశం. దేనికది ఆదేశం? ఝా ప్రత్యయానికి. ఝా ప్రత్యయానికి అంత్ ఆదేశం. ఝీకి అంతి కదా. సో ఝా ప్రత్యయానికి అని చెప్పాలి. సో ఝా ప్రత్యయానికి అంత్ ఆదేశం. అలాగే అనదంతం. అనదంతం అంటే చూడండి, ఇప్పుడు రెండవ గణం ఏంటి? అదాది గణము. అదాది గణంలో ఏముంది? అస్. అస్సులో ఏం లేదు, షప్పు లుక్. సో అస్సులో సకారం ఉంది. సకారం అదంతమా? కాదు. కాదు. దాన్ని ఏమంటాం మరి? అదంతం కాదు అని చెప్పాలంటే అనదంతం. అనదంతం. తర్వాత జుహోత్యాది గణం. జుహోత్యాది గణంలో ఏముంది? ఆకారం ఉందా? చూడండి. హూ, భీ, హ్రీ, ప్రీ, బ్రీ, మా. ఆకారం కనిపించింది ఎక్కడైనా? లేదు. లేదు. అంటే ఏంటి? దానికి జుహోత్యాదిభ్య శ్లు అని చెప్పుకున్నాము. శ్లు అంటే ఏంటి? షప్పు ఉండదు ఇంకా.
సో ఏమీ ఉండదు అక్కడ. ఉండకపోతే ఈ ధాతువు ఎలా యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. అవునా? అర్థమైందా? సో హూ, అర్థమైంది. తర్వాత భీ, హ్రీ, ఇంకా తిప్పు ఉంటుంది. తిప్పుకి అంగం ఇదంతా. అంగంలో అన్నం మనం. అవునా? సో అనదంతం. తర్వాత ఇప్పుడు 5వ గణం ఏంటి? స్వాదిగణము. స్వాదిభ్య స్నుహు అన్నాము. స్ను అంటే ఏమైంది? ఊ వచ్చింది. ఊ అకారమా? కాదు. కాదు. మరి అది అనదంతం అంటామా? అంటాము అనదంతం. అంటాము. తర్వాత 6వ గణం తుదాదిగణం. 7వ గణం ఏంటిది? 7వ గణం ఏంటి చెప్పండి? వాది. ఉమ్. రుదాదిగణమా మేడం? రుధాదిగణం. 7వది రుధాదిగణం. ఉత్తమం. సో రుధాదిభ్య ఏమన్నాము? రుణద్ధి అంటే ష్నమ్మ. అవునా? ష్నమ్మ. నా అనేది మధ్యలో వచ్చింది, అంటే అది చివరి అచ్చు తర్వాత వచ్చింది. సో అప్పుడు దాన్ని ఏమనాలి?ష్నా.ష్నాలో చూడండి, ష్నమ్మ, ష్నమ్మన్నం. అది అదేంటి మధ్యలో వచ్చేసింది కాబట్టి రుద్ధ్. అవునా? రుద్ధ్ అనేది ధాతువు. అనేది చివరిగా కనిపిస్తుంది మనకు. అర్థమైందా? ఈ వికరణ ప్రత్యయం ఎక్కడొచ్చింది? ఆ మధ్యలో వచ్చింది, లెటర్స్ లో మధ్యలో కదా, అంటే చివరి అచ్చు దగ్గర వచ్చింది. కాకపోతే రూకి దాకి. అలాగే రుణాద్ధి కాకుండా ఇంకా 25 ధాతులు ఉన్నాయి. భిద్ ఉంది. సో భిద్దులు ఏముంటుంది? చివరిగా దానే ఉంటుంది. అర్థమైందా? భినద్ ద దానే ఉంది కదా. సో ఛిద్ దానే ఉంటది. రిచ్ చానే ఉంటది. విచ్ చానే ఉంటది. యుజ్ తానే ఉంటది. ఖిద్ ఏముంటది? దకారం ఉంటది. ఖిద్. తర్వాత భంజ్ జకారం ఉంటది. హిన్స్ సకారం ఉంది. అవన్నీ అకారాలా? కాదు. కాదు. సో దాన్ని ఏమనాలి? అనదంతం. తర్వాత 8వ గణం ఏంటిది? 8 తనాదిగణం. తనాదిభ్య ఉహు అన్నం. ఊకారం అకారమేనాది? కాదు. అనదంతం అనొచ్చా? అనదంతం తర్వాత అనొచ్చు. క్రియాదిగణం. క్రియాదిగణంలో ఏమైంది? క్రియాదిగణానికి ఏం చెప్పుకున్నాము? క్రీణాతి, నా, ష్నా. అవునా? ష్నా అంటే నా, ఆ అనేది అకారమా? ఆకారం. అది అకారమా అని అడిగాను నేను కదా. కాదు. కాబట్టి దాన్ని ఏమంటాం? అనదంతం. అర్థమైందా? ఇలా అనదంతం ఉన్నటువంటి గణాలు ఏమేమి వస్తున్నాయి? 2, 3, 5, 7, 8, 9. సో అవి అనదంత గణాలు. సో వాటికి ఆత్మనేపదిలో ఈ ఝ ప్రత్యయానికి ఆదేశం ఏంటి? అత్. ఓకే. ఆత్మనేపదేష్వనత ఆ సూత్రం. తర్వాత పరస్మైపదిలో చెప్పలేదు అంటే ఏమొస్తుంది మరి? పరస్మైపదికి అంత్. అర్థమైందా? జో అంతః అనేది అన్నిటికీ వర్తిస్తుంది. ఎప్పుడు? మళ్ళీ కొత్తది లేనప్పటి వరకు అది వస్తుంది. అర్థమైందా? సామాన్య సూత్రం అది. సామాన్య సూత్రము ఇక్కడ ఆత్మనేపదికి అన్నారు. అనదంతం ఉంటే ఆత్మనేపదికి అత్. మరి అనదంతంలో పరస్మైపదికి ఏం చేయాలి చెప్పండి? ఇంకా శేషం ఏంటది? జో అంతః. అర్థమైందా? అదే మూలం అన్నిటికీ. మరి కొన్ని పర్టిక్యులర్ సూత్రాల ద్వారా అది లేకుండా పోయింది. అర్థమైందా? ఇక్కడ పర్టిక్యులర్ సూత్రం లేదు అనదంత పరస్మైపదికి. అప్పుడు ఏం పెట్టుకుంటాము? జోంతః పెట్టుకుంటాం. జోంతః. ఉత్తమం. తర్వాత ఇప్పుడు ఇంకా అత్ ఎక్కడొచ్చింది? అభ్యస్త సంజ తర్వాత ఎప్పుడొచ్చింది? అభ్యస్త సంజ తర్వాత ఝ ప్రత్యయానికి అత్ వస్తుంది. మరి దేనికి? పరస్మైపది ఆత్మనేపది రెండిటికా, లేకపోతే ఏదన్నా ఒకటే దానికి అని చెప్పారా? ఏం చెప్పలేదు. పరస్మైపదికి ఆత్మనేపదికి. అర్థమైందా? రెండిటికి కూడా అభ్యస్త సంజ ఉంటే చాలు. ఆ ధాతువులోనికి అభ్యస్త సంజ ఉందా? కథం అత్ వస్తుంది ఆదేశం. ఝాకి అత్తాదేశం. ఓకేనా? ఓకే. ఇప్పుడు అత్ ఎక్కడెక్కడ వస్తుంది అనేది అర్థమైంది కదా మీకు? ఈ 3 సూత్రాల ద్వారా మనకి ఎక్కడ అత్ వస్తుంది, ఎక్కడ అంత్ వస్తుంది అనే విషయాలు అర్థమైనాయి. అవునా? ఝోంతః ఆత్మనేపదేష్వనతః అదభ్యస్తాత్. ఓకే. ఇదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి. హూ అనే ధాతువు ఉంది మనకు. అవునా? ఈ హూ ధాతువుకి మనం అన్ని రూపాలు చూసుకున్నాము. మళ్ళీ ఒక్కసారి రివిజన్గా
ఈ హు అంటే ఏంటి? దానా దానయోహో అంటే ఆదానే ప్రీణనే చ. ఈ 4 అర్థాలు ఉన్నాయి ఇక్కడ. దాన ఆదానం అంటే ఇవ్వడము తీసుకోవడము. ఆదానే అంటే మళ్ళీ ఇక్కడ ఆదానం అని ఇచ్చారు, అంటే అదభక్షణే అని అర్థం అనమాట. తర్వాత ప్రీణనే, ప్రీణనే అంటే ఏంటి మరి? ఇక్కడ ప్రీతి, అవునా? సో ప్రీణనే అంటే ఆ వాడుకోవడం అనే అర్థంలో ఇచ్చారు, కన్జ్యూమ్ అని ఇచ్చారు కదా, కన్జ్యూమ్, అవునా? ఓకేనా? సో హు అంటే ఏంటి? ఇక్కడ దానాదానం ఎలా చెప్పుకుంటాము? యజ్ఞ కార్యాలకి చెప్పుకుంటాం అనమాట. జుహోతి అనేది యజ్ఞ కార్యాలలో చేస్తూ ఉంటాము జనరల్ గా. తర్వాత ఆదానం అంటే ఏమన్నాం ఇక్కడ? అధభక్షణే తీసుకోవాలి ఇక్కడ. తర్వాత ప్రీణనే అంటే ఏం చెప్పాము? గ్రహించడం అనమాట. ప్రీణనే అంటే ఏంటి? కన్జ్యూమ్ చేయడం, గ్రహించడం. ఓకే. ఓకే. తర్వాత సో దీనికి రూపాలు ఏమి వస్తాయి? ఇక్కడ తిప్పు ఉంటుంది. ధాతువుకి ద్విత్వం చేస్తాము. హూ హూ అయింది. ఫస్ట్ దానికి హూకి ఏం చెప్పుకున్నాము? హకారానికి చవర్గము ఎలా వస్తుంది? 4th లెటర్ కవర్గం. కవర్గం వచ్చేసి 4th లెటర్ ఏమైంది? అది ఝ, అవునా? క ఖ గ ఘ, ఘ వచ్చింది. సో కానీ మనకేమన్నాము? చవర్గం, కుహోశ్చుహు కదా. సో చవర్గం చేసుకోవాలి అంటే 4th లెటర్ ఝ. ఝ వచ్చిన తర్వాత ఇది మహాప్రాణం అభ్యాసే చర్చ, జ వచ్చింది. సో అంటే జూ. జూ తర్వాత ఇక్కడ తిప్పు ఉంటుంది కాబట్టి గుణమైంది. హూకి గుణం ఏంటి? హో. తర్వాత తి, జుహోతి. ఓకేనా? తర్వాత తస్ ఉంటది ఇక్కడ. తస్సుకి గుణం అవుతుందా? తహ. తస్ అంటే తహ, గుణం కాదు. హు అలాగే ఉండిపోతుంది. జుహు తహ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ జూ. ఈ అభ్యాసంలో అయితే అర్థమైంది కదా, ఇంకా అంతే ఉంటది అది. ఓకే, అభ్యాసంలో మనకి ఇంకా అంతే ఉంటది. తర్వాత ఇక్కడ మళ్ళీ మారుతూ ఉంటుంది. ఇక్కడ అభ్యస్త సంజ్ఞ వచ్చింది కాబట్టి ఝా, ఝా కాబట్టి అత్ రావాలి, అవునా? అంటే ఏంటి? అతి. ఇది పరస్మైపది. తీ ఇక నేను చెప్పుకున్నాం కాబట్టి పరస్మైపది, అవునా? సో పరస్మైపది కాబట్టి ఏమైంది? హూ. హూ అలాగే ఉండిపోయింది. ఎందుకు? ఇది గిత్ ప్రత్యయము, అవునా? తర్వాత హూ. ఇక్కడ మనకు ఉకారం 2 అచ్చులు కనిపిస్తున్నాయి పక్క పక్కన. ఏం చేయాలి? సంధి జరగాలి. మరి ఏ సంధి జరగాలి? హూష్ణువోహో. ధాతు పర్టికులర్ ధాతువుకి ఒక సూత్రం ఉంది. ఏంటది? ఉష్ణువోహో సార్వధాతుకే. అంటే ఇది సార్వధాతుక లకారాలు చేస్తుంటేనే ఈ సూత్రం పనిచేస్తుంది. అర్థమైందా? ఇక సార్వధాతుకాలు కానప్పుడు ఎవరు వస్తారు మరి? అజిష్ణు ధాతు బ్రువాం యోరి యంగు వంగౌ. ఓకే, అది కూడా లేదు. ఇప్పుడు ఏమొస్తుంది? ఇకో ఎణచి. ఈ 3 సూత్రాలు. ఓకే, ఎಣ್ಣకి సంబంధించినవి 3 సూత్రాలు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటి? ఏరనేకాచో. ఏరనేకాచో ఎప్పుడు వస్తుంది? ఇకారం ఉంటే. ఇది ఉకారం, ఉకారానికి ఇది రాదు. అర్థమైందా? అది ఈ 4 సూత్రాలు మీకు గుర్తుపెట్టుకుంటే ఇంకా అయిపోయింది కథ. సరే, సో ఇప్పుడు హూ. ఇక్కడ మనకి ఏమొచ్చింది? వకారం. ఇక్కడ ఏమైంది? అది హువతి. హువతి చదవండి ఇంకా. జుహ్వతి. ఓకే, జుహోతి, జుహుతః, జుహ్వతి. చెప్పండి. జుహోతి, జుహుతః, జుహ్వతి. ఇప్పుడు మళ్ళీ సిప్. సిప్లో గుణం అవుతుందా అవ్వదా? అవుతుంది. అవుతుంది. జుహోషి. తర్వాత జుహుథః, జుహుథ. ఉత్తమం. తర్వాత మిప్, జుహోమి, జుహువః, జుహుమః. ఉత్తమం. అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ భీ. భీ అనే ధాతువుకి ఏమన్నాం ఇక్కడ? భీ, ఇభీ భయే. ఇక్కడ చూడండి ధాతువు ఎలా స్టార్ట్ అయిందో చూడండి. ఇభీ భయే. ఓకే, ఇభీ భయే. సో ఇక్కడ ఇత్త సంజ్ఞలు ఉన్నాయా? ఉన్నాయి. ఏముంది? ఏ సూత్రంతో వచ్చింది అది? ఆదిరి టుడువః. ఉత్తమం. టుడువః. టుడువః. ఓకే, సో టుడ్వహ అనమాట. ఆదిరి టుడ్వహ. టుడ్ వహ అని చెప్పాలి. ఇక్కడ డు ఉంది. తర్వాత ఏమొస్తుంది? మనకు ఆహ రావాలి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? అది ఉకారం, అకారం. ఏమైంది? అది వకారం అయిపోయింది. డ్వహ అయిపోయింది. ఆదిరి టుడ్వహ. ఓకేనా? అది సరే. సో ఇప్పుడు భీ భయే. అదేంటి? భయం, భయము అనమాట. భయము అనే సందర్భంలో భయపడుతున్నాం మనం.
సో అప్పుడు ఏం చేయాలి? ఈ భయ సందర్భంలో ఏం వాడాలి? భీ ధాతువుని వాడుకోవాలి. అవునా? మరి దాని రూపం ఎలా వస్తుంది? నేను ఎలా వాడుకోవాలి కదా? భీ అంటే అది అలాగే ఉండదు. బిభేతినా, బిభతినా, భీతినా ఏమొస్తుంది అసలు తెలియదు. సో అందుకే మనం ఇవి చూస్తున్నాం కదా. సో భీ భీ, అవునా? రెండు ద్విత్వం చేస్తున్నాం. ఒకటే ఏకాచే ఉంది కాబట్టి మొత్తం మూల కంప్లీట్గా చేస్తాం. ఇక్కడ తిప్పు ఉంది కాబట్టి గుణం కావాలి దీనికి, అవునా? భే అయింది. తర్వాత ఇది మహాప్రాణం, ఏం చేయాలి? అల్ప ప్రాణం చేయాలి. భీ, తర్వాత దీర్ఘం ఉంది, హ్రస్వం చేయాలి. అయిపోయింది. బిభేతి. బిభేతి, అవునా? ఇప్పుడు తస్సుకి గుణం వస్తుందా? తస్సు గుణం రాదు. రాదు. సో ఇప్పుడు అలాగే ఉంటుంది. సో తర్వాత బిభీ, బిభితః. బిభీతః కదా. సో బిభీతః దీనికి భ అనే ధాతువుకి భూ అనే భీ అనే ధాతువుకి ఏమన్నాము? భియోన్యతరస్యాం. ఏం చెప్పుకున్నాము? భియోన్యతరస్యాం అంటే అన్యతరస్యం అంటే వికల్పంగా ఏమొస్తుంది? గుడి ఐ మీన్ హ్రస్వం. ఓకే, హ్రస్వం వస్తుంది. సో బిభితః, బిభీతః రెండు వస్తాయి. ఓకే. భీ అంటే ఏంటి? భియోన్యతరస్యాం అనే సూత్రం. ఓకే, భీ అనే ధాతువుకి ఏమొస్తుందంట? అన్యతరస్యాం అంటే ఏంటి? వికల్పంగా కదా. వికల్పంగా వస్తుంది. బిభీతః, బిభితః. తర్వాత నెక్స్ట్ ఏముంది? బి, ఇంకెవరు వస్తారు? భీ. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? అదభ్యస్తాత్. అత్, అత్ అంటే ఏంటి? అతి కదా, జీ ప్రత్యయం, అతి. సో ఇప్పుడు ఏమైంది? అది ఇక్కడ రెండు అచ్చులు ఉన్నాయి. వికారానికి అచ్చు పరంగా ఉంది కాబట్టి ఏకారం బిభేతి. ఈ ఇకారం వచ్చింది. ఇకారం అంటే ఏం చెప్పుకున్నాం? ఏరనేకాచో ఏం చెప్పుకున్నాం? ఓకే, ఏరనేకాచో. ఇప్పుడు మనకి ఏరనేకాచు లేదనుకోండి, ఏవేవిటికి? ఇకారానికి అది తీసుకుంది, హూష్ణువోహో తీసుకుంది, ఉకారానికి ఏరనేకాచు తీసుకుంది. ఓకే, మిగిలినవేంటివి? రీ. ఓకే, తర్వాత ఏముంది? రీ. ఈ రెండిటికి ఎవరు వస్తారు? ఇకో ఎనచి. ఓకేనా? అదే. సో ఇప్పుడు ఇకో ఎనచి మనం ఇకారానికి కూడా అప్పుడప్పుడు చేసుకుంటున్నాం కదా. అప్పుడప్పుడు చేస్తున్నాము. దేనికి చేస్తున్నాము? ఏ సందర్భంలో చేస్తున్నాము అది చూసుకోవాలి. సో అదనమాట. ఏవి స్పెషల్ సూత్రాలు లేనప్పుడు అది వాడుకుంటాం. ఓకేనా? స్పెషల్ సూత్రాలు ఉంటే ఇదే వాడతాం. సో ఇప్పుడు ఏరనేకాచు, ఏకాచు ఉంది, అనేకాచు ఉంది. ఇక్కడ భీలో ఎన్ని ఉన్నాయి? అనేకాచు ఉంది. అనేకాచు ఉంటే ఇది వచ్చింది. అంటే అనేకాచు లేనప్పుడు అది వస్తుంది. ఏకో ఎనచి. అర్థమైందా? హూష్ణువోహోలో హూ అనే ధాతువు లేదు,ష్ణు ప్రత్యయము లేదు. అప్పుడు ఉకారం కనిపిస్తుంది. అక్కడ అనేకాచు లేదు. అనేకాచు గురించి ఏం చెప్పలేదు అక్కడ. సో అప్పుడు ఏం చెప్పుకుంటాం? ఈకో ఎనచి. అర్థమైందా? ఇక్కడేమో అనేకాచు ఉందండి. ఓకే, ఈకారము, ఇకార ఈకారాలు ఉన్నటువంటి అంగము. ఇకార ఈకారాలు ఉన్నటువంటి అంగంలో అనేకాచు ఉంటే ఎవరు వస్తారు? ఏరనేకాచో. ఏహే అంటున్నాము. ఏహే అనేది దేనికి షష్ఠి? ఇకారానికి. హరి, హరి, హరి అనే దానికి ఏమైంది? హరేహే కదా. అలా అన్నమాట. సో ఇకార ఈకారాలు ఉన్నటువంటి అంగములో అనేకాచు ఉంటే ఎవరు వస్తారు? ఏరనేకాచో ద్వారా యకారం వస్తుంది. కోయనచి ద్వారా యకారం కాకుండా ఈ సూత్రం ప్రకారం యకారం వస్తుంది. ఓకే, అప్పుడు బిభి అతి అవుతుందా? బిభ్యతి. ఏమైంది? అతి, బిభ్యతి. ఓకేనా? సో బిభ్యతి. అర్థమైంది. తర్వాత ఈ ఉకారానికి హూష్ణువోహో ఏమంటుంది? ఉకారం. ఓకే, హూ అనే ధాతువు, అవునా? తర్వాతష్ణు, అందులో ఉకారం కనిపిస్తుంది. ఉకారాంత ధాతు, ఉకారాంత అంగం ఉన్నటువంటి వాటికి. ఓకే, అంటేష్ణు అంటే ఏంటి? దాంట్లో ఏం తీసుకోవాలి? ఉకారాంత అంగం. ఇక్కడ ఊనే కనిపిస్తుంది కదా. సో ఉకారానికి ఇది వచ్చింది, ఈ సూత్రం వచ్చింది కదా. అష్ణు అంటే మరి ఏ ప్రత్యయము దేంట్లో వస్తుంది? అది సునోతి, సు అన్నాం, స్వాదిగణం. ఓకే, స్వాదిభ్య ష్ణు అన్నాం. అదనమాట. సో సునోతి అందులో వస్తాయి. స్వాదిగణంలో మొత్తం అన్నింటికి కూడా
ఉకారం ఉంటుంది కాబట్టి అప్పుడు ఎవరు వస్తారు? ఊష్ణువోహ సార్వధాతుకే. మరి సార్వధాతుకం చేయట్లేదు, ఆర్ధధాతుకం చేస్తున్నాము, అప్పుడు ఎవరు వస్తారు? ఈ కో ఎణచి. ఓకే, ఓకే. అదనమాట. ఓకే, తర్వాత హ్రీ ధాతువు. ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది కదా. బిభేతి, బిభిత, బిభీత, బిభ్యతి. తర్వాత చెప్పండి ఇంకా. సిప్. సిప్ ఏమైంది? బి అనేది ఇలాగే ఉండిపోయింది. ఇప్పుడు గుణం అవుతుందా అవ్వదా? గుణం అవుతుంది. అవుతుంది. ఏ వచ్చింది, ఏ ఉంటే సకారం ఏమవుతుంది? షకారం. షి. బిబ్బేషి. అకారం కాకుండా, ఆలు కాకుండా మిగతా ఏ అచ్చులు వచ్చినా సకారం ఏమైతుంది? షకారంగా మారుతుంది. షకారం అవుతుంది. ఇప్పుడు అకారం ఉందా దానికి పూర్వంలో? సాకి పూర్వంలో సిప్ అన్నాం, సి ఉంటుంది. సికి పూర్వంలో ఏముంది? ఏ ఉంది. ఏ అకారమా? కాదు. కాదు. ఆ ఆకారమా? కాదు. కాదు. కాబట్టి ఏం చేయొచ్చు? దాన్ని షీ సకారాన్ని షకారం. షకారంగా మార్చొచ్చు కదా. దీని సూత్రం ఏంటండి? అదేంటి? ఆదేశ ప్రత్యయం. ఆదేశ ప్రత్యయోహో ఉత్తమం. ఇన్ కవర్గలకు పరంగా. ఓకే. ఎన్ కవర్గం కదా. ఓకే అండి. నెక్స్ట్ ఏమన్నాము? తర్వాత థస్ ఏమైంది? గుణం అవుతుందా? అవ్వదు. అవును. అవ్వదు. సో ఏం చేస్తాం అప్పుడు? బిబ్బి. బి బిబ్బి. బి మ్మ్. తస్ తహ. తహ. బిభీ. మన ధాతువు ఏంటి? బిభీథః. తహ. తర్వాత ఏమన్నాము? భియోన్యతరస్యాం. భియోన్యతరస్యాం ఏమైపోయింది? భియోన్యతరస్యం అంటే హ్రస్వం అవ్వాలి. బిభిథః. బిభి. అంటే బిబ్బితః. వికల్పంగా. వికల్పం ఇది. ఓకే, బిభితః. బిభిథః. సో బిభిథః అనేది ఇది రావాలి ఫస్ట్. వికల్పం వచ్చిందంటే ఇంకో రెండు రూపం ఏంది? మనకు ఉన్నటువంటి ధాతువుతో వచ్చేది. ఓకే, అలా చేసుకోవాలన్నమాట. పేజ్ చేసినా ఏం కాదు, ఇది మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి అలా చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఏంటి? థా. ఇది గుణం బిబిత్. అవుతుందా? ఇది గిత్ అవును. అవ్వదు. అవ్వదు. సో ఇప్పుడు ఏమైతుంది? బి భీత. భీథ. తర్వాత భయోన్యతరస్యాం. భియోన్యతరస్యాం ఏమైంది? అది బిభితః. భియోన్యతరస్యాం. ఇది వచ్చినంత